గోడల్ని మాత్రం జరిగిపోయింది. అదే మనకు అడ్డమైన పాఠాలు చెప్పి మనందరినీ ఏడిపించడానికి మళ్ళీ ఇంకో మేస్టర్ తయారవుతున్నారు. ఎవరో మెట్టంతాయి మేస్టర్ వాడు రావడం మాత్రం ఖాయం. మన వీపులన్నీ తప్పడా చేయడం ఖాయం. రే రాదు, నా కళ్ళారనే చూశాను రా. ఇంత పొడుగప్పుడు చేసి అత్తయ్య టేబుల్ మీద అలా అలా మనకే చూస్తున్నట్టుందిరా. నేను చూశాను. అయినా ధైర్యంగానే ఉన్నాను అనుకోండి. మీ అందరూ కూడా ధైర్యంగా ఉండండి. రై రై ఇవన్నీ ఏమిట్రా? తీసుకోండి ఒక్కొక్కళ్ళే. రెండు కూడా తీసుకురా. అందరు మేస్టర్ని ఎలా పంపించాము అంతకంటే ఎర్లీ ట్రైన్ పోయి మేస్టర్ని పంపించాను. జాగ్రత్తగా చెప్తాను, ప్లాన్ వినండి. ఆయన తెలియకుండా నెమ్మదిగా వెనకాలకి వెళ్ళండి. ఆయన కోట్ అంటుంటుందిగా, దానికి టటాటటాటటానికి అయిపోయింది. ఎట్టగట్టవురా? అబ్బా బాబా, ఏం బ్రెయిన్ రండి, ఇది పీత బ్రెయిన్. వెళ్ళండి, ట్రైన్ జాగ్రత్తగా కట్టాలి. నిజంగా కట్టడం కాదు, నాకు కాదు, నాచారు కట్టాలి. తర్వాత సైన్స్ కట్టారా? ఇంకా అగ్గిపోవాలి, జాగ్రత్తగా వెలిగించడమే నేర్చుకోవాలి. ఇగో పెట్లు పుల్లలు తక్కువగా ఉన్నాయి, జాగ్రత్త. మేస్టర్ తెలియకుండా నెమ్మదిగా అని వెలిగించాలి. ట్రైల్స్ కొంచెం దూరం పెట్టి వెలిగించండి. వెలిగించకూడదు ఎప్పుడే. నమస్కారం. నమస్కారం. జోగులు, బుచ్చిబాబు, విజయ, విమల. ఏమత్తయ్య, ఈ మగాడు ఇక్కడికి ఎలా వచ్చాడు? మగవాడా? మగవాడే. అవునత్తయ్య, ఖచ్చితంగా మగాడే. నేను లేనప్పుడు నాకు తెలియకుండా ఈ బంగ్లాలోకి ఎలా వచ్చాడని అడుగుతున్నాను. చెప్పు. నాకేం తెలియదు అత్తయ్య, నేను గదిలో కూర్చొని చదువుకుంటున్నాను. తను చదువుకుంటూ ఉంటే అంటారు, నేను చూస్తాను. ఇంతలోకి చిత్తం క్షణం క్రితమే వచ్చానండి. ఏం పని మీద? చిత్తం మాస్టర్ కావాలని తమరు దినపత్రికల్లో ప్రకటించిన ప్రకటన చూసి నేను కూడా దరఖాస్తు పంపుకున్నానండి. ఓ, ప్రొఫెసర్ ఎం సొంటి. ప్రొఫెసర్ సొంటి మధుసూదనరావు ఎంఏ. తల నెరిసినా శరీరం ఇంకా దృఢంగానే ఉంది. చిత్తం చాలా కాలం నిష్ఠాగరిష్ఠున్నై హిమాలయ ప్రాంతంలో ఉన్న ఐహిక సుఖాలకు దూరం చేసి దేహాన్ని ఆరోగ్యాన్ని కాపాడుకున్నాను. అక్కడెందుకున్నారు? ఆత్మ పరమాత్మ అనుబంధం, తత్సంబంధం తెలుసుకోవటానికి, ఉపనిషత్తుల సారాంశం గ్రహించటానికి. అయితే మీకు సంస్కృతం కూడా వచ్చన్నమాట. అవునవును, జ్ఞాన మందిరానికి ప్రథమ సోపానం సంస్కృతం. చిత్తం వచ్చు. బుచ్చిబాబు, సత్యమావాడేరి లోపల వెళ్ళి తీసుకురా. అలాగే. ఇక మీకు సంస్కృత మాస్టర్ని వెతకాల్సిన పని. చూడండి, చిత్తం. వీళ్ళంతా మా తమ్ముడు పిల్లలు. ఈ అమ్మాయి పెద్దమ్మాయి, పేరు విజయ, బిఎస్సి. ఈ అమ్మాయి రెండో అమ్మాయి, పేరు విమల, పియూసి. వీళ్ళకి చదువు కన్నా షికార్లు, ఫ్యాషన్ అంటే ఎక్కువ ఇష్టం. చిత్తం. చూడండి, ముఖ్యంగా ఈ అమ్మాయిని మీరు శ్రద్ధ తీసుకోవాలి. చిత్తం. వీడి పేరు బుచ్చిబాబు. పొగరు ఎక్కువ, బుద్ధి తక్కువ, సిగ్గు అంతకంటే లేదు. 4 సంవత్సరాల నుంచి మెట్రికులేషన్ ఫెయిల్ అవుతూనే ఉన్నాడు. నేనేం ఫెయిల్ అవ్వలేదు, కావాలని వాళ్లే ఫెయిల్ చేస్తున్నారు. వీళ్ళని చూసి ఈ చిన్నపిల్లలంతా చెడిపోతున్నారు. వీళ్ళందరి బాధ్యత మీది. వాళ్ళకి చదువు అంటే ఇంట్రెస్ట్ కలగ చేయాలి. పెద్దవాళ్ళకి సంస్కృతం కూడా చెప్పండి. రేపటి నుంచే పాఠాలు మొదలు పెట్టండి. మీరు పాఠాలు చెప్పే పద్ధతి చూసి మీకు ఉద్యోగం ఖాయం చేస్తాం. మీకు మకాం కూడా ఇక్కడే. వెళ్ళి విశ్రాంతి తీసుకోండి. విజయ, వీరిని మన గెస్ట్ హౌస్ తీసుకెళ్ళి. అలాగే అత్తయ్య. మాస్టర్ పియూసి.
పదండి 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 మాస్టర్ పాప డకారకారముల డో కకారకారముల కు పొత్తిస్తే కు డొక్కు మాస్టారు చెప్పండి. అబ్బా అబ్బా డొక్కు మాస్టారు కలిపి చెప్పండి. మాస్టారా? నీ పేరు బాబు. బాబు. వెరీ గుడ్. నీ పేరు బాబీ. బాబీ. వెరీ గుడ్. సరే, నేను ఇక్కడికి ఎందుకు వచ్చానో మీకు తెలుసా? మమ్మల్ని కొట్టడానికి. కొట్టడానికి? ఎవరు చెప్పారు? మా అన్నయ్య. అన్నయ్య అబద్ధం చెప్పాడు, అందుకే దొంగ నిద్రపోతున్నాడు. మిమ్మల్ని ఎప్పుడూ కొట్టను. కొట్టదా? కొట్టను. మీరు మంచివాళ్ళు కదూ. ఇదిగో చూడు బాబు, నా మాట వింటారు కదూ? వినిపిందా? ఇది నా ఓన్ ఐడియా. బుచ్చిబాబు, పిల్లల్ని కొడతానని చెప్పింది నువ్వేనా? మా అక్కయ్య చెప్పింది. మీ అక్కయ్య చెప్పిందా? అబ్బాయి 1000 రూపాయలు పంపించాడమ్మా. పంపించాడా? డాక్టర్ గారు, ఇప్పుడు మా అబ్బాయికి పెద్ద ఉద్యోగం అండి, ఉండటానికి ఇల్లు కూడా ఇచ్చారు. అలాగా? చాలా సంతోషం అమ్మా. ఇదంతా భగవంతుని దయండి. మీ ఆరోగ్యం కూడా ఇప్పుడే ఇంప్రూవ్ అవుతోంది. ఈ విషయం అబ్బాయికి తెలియజేయండి, చాలా సంతోషిస్తాడు. అలాగేనండి.